పెద్ద సినిమా 'రామ్ చరణ్' హ్మ్. మార్చి 27 రిలీజ్ అని చెప్పారు మొదట్లో. తర్వాత ఏప్రిల్ 30కి వచ్చింది. హ్మ్. ఇప్పుడు జూన్‌కెళ్ళిపోయింది. మళ్ళీ ఒక విజయదశమికెళ్తుంది. ఒక సాంగ్ కోసం అంటే ఇక షూటింగ్ కాలేదు అని చెప్పి మధ్యలో సాంగ్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పి. లేదు నాన్న. ఎందుకు పెద్ద సినిమా సినిమా లాగ్ అయిందమ్మ. సినిమా చూస్తే వాళ్ళకి ఏదో బాగా లాగ్ లాగా అనిపిచ్చింది. టీజరు, సాంగ్స్ అన్నీ బాగా హిట్ అవుతున్నాయి కదా! 'రెహమాన్' పాటలు గాని. ఈ ఇప్పుడు తప్పే ఉంది. రాజా సాబ్‌ని ఏమనుకున్నారు? అసలు చింపేస్తుంది, చంపేస్తుంది అన్నారు. నేను మన దగ్గరే అన్నా. యావరేజ్ వస్తే గొప్ప అని అన్నా. అదే ఇప్పుడు ఆ 'పెద్ది' అనబడే సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి 'అమీర్ ఖాన్' 'లగాన్' సినిమా గాని, కొంతమందికి సుమంత్ నటించిన ఒక సినిమా ఉంది. క్రికెట్‌కి సంబంధించి. 'గోల్కొండ హై అది స్కూల్'. గాని, అలా ఇలా కొన్ని సినిమాలు గుర్తుకొచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ బావున్నా, అక్కడ ఏదో కొంత ఒక అనిశ్చితి, ఒక లాగింగు అనేది వచ్చిందా అన్న అనుమానం వాళ్ళకే వచ్చింది. అందుకని అక్కడ ఏదైతే నగిషీలు దిద్దాలో అవన్నీ జాగ్రత్తగా చేసి, ఆ తర్వాత బయటికి తీసుకొచ్చే ప్రపోజల్‌లో వాళ్ళున్నారు. జూన్ 9 లోపల రాదు బయటికి సినిమా. జూన్ 25 అని చెప్తున్నారు కదండీ. జూన్ 9 లోపల రాదు. 25వ తారీఖు వస్తే గ్రేటే. జూన్ 25వ తారీఖు నువ్వు అన్నట్టుగా వస్తే గ్రేటే. తర్వాత మళ్ళీ దసరా టైంలో రిలీజ్ చేద్దామన్నా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే సినిమా నిడివి ఏదైతే ఉందో, ఇప్పుడు 'పుష్ప' సినిమా 3 గంటల సినిమా చూస్తున్నంత సేపు ఎవడికి అనిపించదు టైము. అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ 'దేవర' సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, 'రాజా సాబ్' చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో, ఇది చూస్తే అలా ఫీల్ అవ్వకూడదు. ఆ ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళంతా. మెరుగులు దిద్దే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు అందులో అక్కర్లేని వాటినన్నిటిని రిమూవ్ చేసి, అవసరమైన దాంట్లో గూడా అక్కర్లేని భాగాన్ని తీసేసి, దాన్ని ఇంకొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కలుగుతోంది మనకి. ఇప్పుడు బోర్ కొడుతోంది అనిపించిందంటే లాగైనట్టే. ఆ ఇది రాకుండా ఆడియన్ పల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఉండాలి అని విపరీతమైన హోంవర్క్ చేస్తున్నారు గడచిన 5, 6 నెలలుగా. కానీ ఒక హనుమాన్ అంటే గద పట్టుకొని ఒక యోధుడి క్యారెక్టర్‌లో అంటే మల్ల యుద్ధం చేసే క్యారెక్టర్‌లో అవన్నీ పోస్టర్‌లు గాని అవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. మంచి హైప్ తీసుకొస్తున్నాయి సినిమాకి సంబంధించి. హనుమాన్ జయంతి రోజు రిలీజ్ చేసినమైనా, బర్త్‌డే రోజు రిలీజ్ చేసిన ఇప్పుడు టీజర్ అయినా. 'ఓజీ' సినిమా, అంతకుముందు 'వీరమల్లు' సినిమా, తర్వాత మొన్నొచ్చిన 'ఉస్తాద్' ఉస్తాద్. మనం మాట్లాడుకున్నాం. టీజర్‌లు బావున్నాయి, మ్యూజిక్ బావుంది, పాటలు బావున్నాయి, అన్నీ బావున్నాయి అన్నారు. సినిమాలు ఎందుకు పోయినాయి? అది బావుంటే ఆడుతుందనుకోవడం తప్పు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడికి బోర్ కొట్టకూడదు. సాగదీస్తున్నారు అని అనుకోకూడదు. కొంచెం నిద్రొస్తోంది అని అనుకోకూడదు. అలా ఉండాలి సినిమా. సో, ఇప్పుడు 'పెద్ది' అనబడే సినిమాని ఇన్నేళ్లు కష్టపడి ఇంతమంది ఆర్టిస్టులు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుడి మనసుకి హత్తుకునేలా ఉండాలని, అలా లేదు అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని విధానాల్లో ఆ 'పెద్ది' సినిమాలో లాగా బ్యాట్ పట్టుకొని చేసే విన్యాసాలన్నీ రీల్స్ చేయటం. దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రమోషన్ ఆఫ్ ద మూవీ. ఎవరెవరినో తీసుకొచ్చి 'పెద్ది' సినిమా యూనిట్‌తో అదేంటి రీల్స్ చేయడం, ఫోటో అవును. ఇవన్నీ దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రమోషన్స్. ఆ సినిమాని ప్రమోట్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు, పడుతున్నారు. కానీ సినిమాలో బలం లేకపోతే, అంతే. సినిమాలో బలం లేకపోతే 'ఆపద్బాంధుడు' సినిమా ఎటువంటి సినిమా? అందులో మెగాస్టార్‌ని పరమశివుడిగా చూపించారు. కడుపు నిండిపోయింది. కానీ సినిమా ఎందుకు సక్సెస్ కాలా? ఎందుకు బోర్ ఫీల్ అయ్యారు? ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ విషయం ఏంటంటే 'పెద్ది' అనే సినిమా ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా ఉండాలి అంటే అందులో ఏవి ఉంచాలి, ఏవి తీయాలి అనే తర్జన భర్జన ఆ హోంవర్క్ జరుగుతోంది. అదంతా ఒక ఖచ్చితమైన విధానంగా ఒక పూర్తి రూపం తీసుకొచ్చాక అప్పుడు బయటకొస్తుంది. జూన్ 9 లోపల రాదు. జూన్ 9 తర్వాత వస్తుంది. 25వ తారీఖు వస్తే నిజంగా, నిజంగా సంతోషమే. ఓకే గురుగారు. ఓకే. మరోసారి కలుద్దాం. థాంక్ యూ శుభం. అండి. ఓకే అమ్మా.